బుద్ధిలేని వ్యక్తి బ్యాంకు రాబరీ చేయగలడా? అతను లోపలకు వెళ్లి గన్ చూపించాడు. కాని ఇది కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీస్, బ్యాంక్ పక్క గదిలో ఉంది అని క్లర్క్ చెప్పాడు. వెంటనే అతను పక్క గదికి వెళ్లాడు. పోలీసులు వేగంగా వచ్చారు. అతను తప్పించుకోవటానికి సినిమా థియేటర్లోకి పరిగెత్తాడు. కాని అతను సంతోషంగా మూవీ చూస్తూ ఉండిపోయాడు. పోలీసులు వేగంగా అతనిని అరెస్టు చేశారు. జైలుకి వెళ్లిన తర్వాత అతని సెల్మేట్తో పనికిరాని జోకులు చెప్పాడు. ఆ వ్యక్తి అతన్ని కొట్టడానికి లేచాడు. గార్డులు వచ్చి చూడగా సెల్మేట్ నేలమీద పడి ఉన్నాడు. వారు అతని సెల్మేట్లను మార్చడం కొనసాగించారు. ఒక వారంలో 5 మంది గాయపడ్డారు. అందుకే వార్డన్ ఒక డాక్టర్ను పిలిచాడు. కాని ఆ మనిషి మొత్తం సమయం కీటకాలను తరుముతూ గడిపాడు. డాక్టర్కి అర్థమైంది ఏంటంటే అతను మానసిక రోగి కాదు, కేవలం బుద్ధి తక్కువ వ్యక్తి మాత్రమే. వార్డన్ కి ఒక ఆలోచన వచ్చింది. అతనిని లేయన్తో పెట్టాలని నిర్ణయించాడు. లేయన్ చాలా కూల్ అండ్ సైలెంట్. అతను మాఫియా బాస్ గర్ల్ఫ్రెండ్ తో కలిసి దొంగిలించి $10 మిలియన్ పారిపోయాడు. బాస్ కోపంతో అమ్మాయిని నిద్రపుచ్చాడు. వార్డన్ డబ్బు ఎక్కడ ఉందని అడగగా లియో చెప్పేందుకు నిరాకరించాడు. కాబట్టి అతని సెల్మడ్గా బుద్ధి లేని వాడిని పెట్టాడు. అతను తన అన్ని స్కిల్స్ ను లేయన్ కోసం ప్రదర్శించాడు. లియో వాడి గోల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. లియో వెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి బోర్ కొట్టి అతని స్నేహితుడిని కళ్ళుదామని అతను కూడా చనిపోవడానికి ప్రయత్నించాడు. వారు ఆసుపత్రిలో మళ్లీ కలిశారు. కానీ లియో ఎందుకు చావలేదా అని బాధపడ్డాడు.